అండి. నైట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి. అన్నం వండుతాను. కర్రీ వచ్చేసి ఏం చేయట్లేదులేండి. ఇంకా గోంగూర పచ్చడి ఉంది. గోంగూర పచ్చడి తాలింపు చేస్తాను. ఇప్పుడు ఈ పూట నైట్కి వచ్చేసి రేపు మార్నింగ్ ఏదైనా కర్రీ చేసుకోవచ్చు కదా. ఇక బియ్యం అయితే కడిగి పెడతాను. నేనైతే బియ్యం పెట్టిన తర్వాత ఇంకా పచ్చడి తాలింపు అని కూడా చూసుకుంటాను. బియ్యం అయితే పోసుకున్నా, బియ్యం కడుగుతాను. హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇంక వంట అయితే చేస్తున్నానండి. బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను. ఇప్పుడైతే బియ్యం అయితే పోసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి గోంగూర ఉందండి. గోంగూర పచ్చడి ఉంది. గోంగూర పచ్చడి అయితే తాలింపు చేస్తా. మొన్న అయితే కొంచెం గోంగూర ఒక 6 కట్టల దాకా తీసుకొని ఇక దాన్ని అయితే ఇంకా వేయించి ఎండుమిరపకాయలు కూడా వేయించి ఇంకా నిల్వ పచ్చడిలాగా అయితే పెట్టామండి. ఒక డబ్బాకి అయితే పెట్టిను. ఒక 10 రోజులు 20 రోజులు వచ్చిందని చెప్పేసి దాన్ని అయితే తాలింపు చేస్తాను. ఇంకా నైట్కి అయితే కర్రీ ఏమీ చేయట్లేదు. ఇంకా ఈ నైట్ వరకు గోంగూర పచ్చడి. రేపైతే మార్నింగ్ కర్రీ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ ఏమీ చేయట్లేదు. గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి తాలింపు చేస్తా. బియ్యం అయితే కడుక్కున్నా, ఎసరు పోసుకుంటా. పచ్చడి అయితే తాలింపు చేసుకుంటా. తాలింపులు అయితే లేవు. ఏంటంటే మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి చేద్దామని చెప్పేసి కొంచెమే కదా పచ్చడి తాలింపు అన్నట్టుగా ఇవైతే ఎండుమిర్చి అయితే వేయించుకుంటున్నా. సారీ, ఎండుమిర్చి తాలింపులు సారీ ఎండుమిర్చి మామూలుగా మినపప్పు, కరివేపాకు ఇవి వేసి సింపుల్గా చేసేస్తా. తాలింపులు ఏమి లేవు. జీలకర్ర తాలింపు. మినపప్పులోని మట్టి పల్లెల్లాగా ఉంటాయండి, ఇసుకలాగా. ఆ ఇసుక ఇంకా అది తింటుంటే రాళ్ళు రాళ్ళు తగిలిద్ది. అందుకే ఏరుకుంటే శుభ్రంగా ఇగో మట్టి పల్లెల్లాగా చాలా ఉన్నాయి. ప్రేయర్ జరుగుతున్నాయండి, ప్రార్థన. అందుకే పక్కన పాటలు వినపడుతున్నాయి.
మట్టి పల్లెలు ఎందుకో చాలా ఉంటాయండి మినపప్పులనైతే. ఎండుమిర్చి కూడా తీసుకున్నా. అక్కడనే తోడుసుకో లక్కీ. ఇచ్చాకాగో మంచం మీద ఉన్నట్టు పడిపోయింది అనుకోండి, తెచ్చుకోపో. ఏ మంచం మీదే ఉంటది, అటు కింద పడితే తీసుకో. నన్ను అరిపి కాదు లక్కీ. టవల్లోనే ఉంది కదా. టవల్లో ఉందా? ఏది టవల్లో పెట్టి నువ్వేనా ఫ్రిడ్జ్ లో బాటిల్స్ లో నీళ్ళు పోసి నింపి పెట్టింది? ఫ్రిడ్జ్ పడిద్ది లక్కీ డోరు. నాకు అలవాటు అయితే మంచి ఇది చేస్తున్నా. ఇప్పుడు అలవాటు అయితే ఎట్టని తీయచ్చు. ఫ్రిడ్జ్ ముందు కొరిగిద్ది, అది స్టాండ్ సెట్ అవ్వలేదు సరిగా. దాని టైం దారం కట్టు వదిలేదు అట్ట. టైం దారం కట్టు. ఏం కాదు, దెబ్బ కలిగాను వాళ్ళు. కరివేపాకాయ తీసుకున్నా. జలుబు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగితే జలుబు గొంతు నొప్పి వస్తుంది, గుర్తుందా? గొంతు నొప్పి వస్తుంది. కానిచ్చో ఈరోజు మా స్కూల్లో ఒకటి ఎంత కూల్ వాటర్ తెచ్చుకున్నా అనుకున్నా, నాకన్నా ఎక్కువ కూల్ వాటర్ తెచ్చుకోండు. ఫస్ట్ ఐస్ గడ్డలు వేసుకున్నంట, పెద్ద పెద్ద ఐస్ గడ్డలు వేసుకుండు, బారుగా ఉన్నాయి. అవి వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకుండు, కూలింగ్ నీళ్లు. అలా చేయకుండా మమ్మీ రేపు గుడ్ ఫ్రైడే, మా హాలిడే కాదు, గుడ్ ఫ్రైడే. మేడం అప్పుడప్పుడు 10, 15, 200 అట్ట దేవన్నారు. మా స్కూల్లో ఈరోజు ఒకడు 500 తెచ్చిండు. ఎవరు దోచినంత వాళ్ళు తెచ్చారు. నువ్వేమో డబ్బులు ఇలే. గుర్తులేదు లక్కీ, గుర్తులేదు, లేకపోతే ఇచ్చేదాన్ని. ఈ రోజు ఇచ్చు, రేపు ఎల్లుండని ఇంకేం అవసరం లేదు, వస్తారు వాళ్ళు. అన్ని స్టూడెంట్స్ ఇప్పటికీ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకున్నారు. పైన వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అవసరం లేదు ఏమి. 5 రూపీస్ ఇచ్చు అంతే. నువ్వు బట్టలు కట్టుకున్నానా? 5 రూపీస్ ఇస్తే ఎక్కువ అయితే. నువ్వు బట్టలు కట్టుకో, ఫ్యాన్ తగిలిద్ది. చిప్స్ వేయించాలంట. చిప్స్ అయిపోయిన తర్వాత అప్పుడు తాలింపు వేస్తాను. పానీపూరి ఎక్కువ తింటా. నువ్వు నోనికెళ్ళి రాక రాడే కూర్చోపో. స్నానం చేసుకొని వస్తే వంట రెడీ అయిపోయినట్టే.
చెమటలు చూడండి ఎట్లున్నాయో, కారిపోతుంది చెమటలు. సిమ్లో పెట్టుకుంటే ఆరిపోతుంది పొయ్యి. సరిపోతాయి ఇవైతే. ఇప్పటికి అటు పెట్టేస్తాను. ఓకే అనగా చిప్స్. రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకో చూడండి, ఒకసారి కలుపుకుంటా. రైస్ ఒకసారి కలుపుకుంటే ఈవెన్గా వచ్చింది. కొంచెం మంట అయితే తగ్గించుకుంటా. పచ్చడి ప్రాసెస్ అయితే చేస్తాను. ఇంకేంటంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంది, దీన్ని తీసుకుంటా. దీన్ని తీసి వేడి వేడి ఆయిల్ అంటేనే భయం అవుతుంది. ఒకసారి చెయ్యి మీద పడిపోయింది, చెయ్యి అంతా కాలిపోయింది. దగ్గర చూపిస్తాను, ఒకసారి చూడండి.